వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. క్యారెట్ బాయిల్ చేసి ఫ్రై చేద్దామని సన్నగా ముక్కలకు వస్తున్నాను అనమాట. కడిగి పెచ్చు తీసి శుభ్రంగా నీళ్ళల్లో పెచ్చు తీసి కడిగేసేసి సన్న ముక్కలు కోసి దాన్ని కుక్కర్లో ఉడకబెడదామని కోస్తున్నాను అనమాట. ఇంకా సన్నటి కోసేసాను. అవి బాయిల్ చేస్తే బాగుంటాయండి. కుక్కర్లో వేసి ఒక చుక్క నీళ్ళు పోసి పొయ్యి మీద పెడుతున్నాను అనమాట. మెత్తగా బాగుంటాయి అనమాట. ఆ పట్టేస్తే ఎట్టయినా గట్టిగా వస్తాయండి. అవి పెట్టేశాను బాయిల్ చేద్దామని. గోంగూర పంపించారండి అమ్మాయిలు మొన్న గుంటూరు నుంచి. ఎవరో తెలిసిన వాళ్ళు వస్తుంటే ఎండుమిరపకాయలు వేయించాను. పులిహార గోంగూర పడదామని ఎండుమిరపకాయలు వేయించి దాంట్లోనే గోంగూర వేయించుకున్నాను అనమాట. ముందు రోజు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను. ఇక బాండీలో వేయించేస్తున్నాను అనమాట. బాగా ముందు మిరపకాయలు వేయించుకుని తర్వాత అదే బాండీలో గోంగూర వేయించుకోవాలన్నమాట. కొంచెం నూనె వేసుకొని కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేసుకోకూడదు, మరీ తక్కువైనా బాగోదు. వేయించాడు పెట్టుకున్నానండి. క్యారెట్ ముక్కలు బాయిల్ చేశాను. ఇక తిరగమాత వేద్దామని ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసి తిరగమాత పెట్టి వేయించుతున్నాను అనమాట. తిరగమాతలో కొంచెం ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ వేసి వేగిన తర్వాత యాగక్కర్లేదు, కొంచెం వేగితే ఇవి కూడా వేసేసుకోవచ్చు. కచ్చాపచ్చాగా వేగిన అల్లము చిన్నులపాయ దంచేస్తే బాగుంటుంది అనమాట దాంట్లోకి. అవి వేస్తేనే ఈ లోపు అంతలోకి ఆయన చేలో నుంచి వస్తే దోశ వేస్తున్నానండి. టిఫిన్ దోశ అనమాట ఈరోజు. 2 దోశలు కూడా వేసేద్దామని కూరలు చూసుకుంటా మధ్యలో టిఫిన్ వేసేసాను అనమాట. క్యారెట్ ఫ్రై తిరగమాత వేసేసాను. ఇద్దరికి 2 దోశలు పోసాను. టమాటా చట్నీతో తిందాంలే అని 2 దోశ పోసాను అనమాట. ఇక క్యారెట్ ఫ్రై తిరగమాత వేసాను, దోశ వేసాను, అల్లం చిన్నులపాయ నూరాను కదా అది కూడా వేసేసాను అనమాట క్యారెట్ ఫ్రైలో. ఈలోపు టిఫిన్ చేద్దామని ఆయన చేలో నుంచి వస్తే ఆయనకి పెట్టి నేను కూడా తింటున్నాను అనమాట. దోశలోకి టమాటా చట్నీ బాగానే ఉందండి. కొంచెం పలచగా కలుపుకుంటే బాగుందన్నమాట. ఇంకా టిఫిన్ వేసేసి కొంచెం టీ పెట్టమన్నాడు ఆయన. ఇక టీ కూడా పెట్టేద్దాని అవతల పొయ్యి మీద ఏమో క్యారెట్ కూర ఎగుతుంది. మిరపకాయలు వేయించా కదండి, అవి పొడి కొడదామని చిన్న రోట్లో ముందు కొంచెం ఉప్పేసి మిరపకాయలు పొడి కొడుతున్నాను అనమాట. ఆ మిరపకాయలు పొడి కొట్టిన తర్వాత చిన్నులపాయలు కూడా వేసేసాను. మెత్తగా దంచుకొని ఇంక దాంట్లో గోంగూర వేయాలన్నమాట. బాగా మెత్తగా నలగనిచ్చి అదిగోనండి కచ్చాపచ్చాగా నలిగింది. కొంచెం మెత్తగా అయిన తర్వాత గోంగూర వేసుకోవాలి ఇక దాంట్లోనే. అదిగో అట్లా వేయించి పెట్టాను అనమాట. గోంగూర నువ్వుల్లో దాన్ని వేసుకోవాలి. మిరపకాయలు చిన్నులపాయలు ఉప్పేసి దంచుకున్న తర్వాత గోంగూర వేసుకోవాలన్నమాట. గోంగూర కొంచెం మెదిగిన తర్వాత చింతపండు పులుసు ఉడకబెట్టానండి పొయ్యి మీద. బాగా చిక్కగా చింతపండు పులుసు వండి ఉడకబెట్టాను అనమాట బాండీలో పొయ్యి మీద. అది బాగా కొంచెం చిక్కపడినిచ్చి అది కొంచెం వేయాలన్నమాట ఈ పచ్చట్లో. పులిహార గోంగూర అంటే చింతపండేనమాట. బాగా ఉడకనిచ్చి చింతపండుని కొంచెం వేసుకోవాలి దీంట్లో. అందాక మెదగుద్దులేని నూరుతూ ఉండాను అనమాట పచ్చడి. బాగా మెత్తగా నూరుకుని తిరగమాత వేసుకోవాలన్నమాట. పులిహార గోంగూర భలే టేస్ట్ అండి. అసలు కమ్మగా తినబుద్ధి అయింది. పులిహార తిన్నట్టే ఉంటుంది చింతపండు పులిహార. ఇక కొద్దిగా చింతపండు రసం ఉడికిందని వేద్దామని 2 గరిటెలు వేసాను అనమాట. పులుపు ఎక్కువైనా బాగోదండి. పచ్చట్లోనే పులుపు ఉంది ఆకులోని గోంగూరలో, అందుకని కొంచెం తగ్గించి వేసాను. చాలా టేస్ట్ వచ్చిందనమాట పచ్చడి పులిహార గోంగూర. కొంచెం ఉప్పు వేసాను చాలకపోతే. ఇంకొంచెం ఉప్పు వేసుకుని ఇంకొంచెం చిన్నులపాయలు ఎక్కువ పడతాయండి గోంగూరకల్లా చిన్నులపాయలే రిచ్ అనమాట. మరీ ఎక్కువ పచ్చడి అయితే కొంచెం మెంతులు కూడా వేస్తామండి. ఇది కొంచెం పచ్చడే కదా అని చెప్పి మెంతులు వేయలేదు నేను. ఈలోపు టీ పెడదామని టిఫిన్ చేశాక టీ పొడి వేసి నీళ్ళల్లో పెట్టాను అనమాట స్టవ్ మీద.
యువతలు టీ కాగుతున్నాయి, అవతల క్యారెట్ ఫ్రై, గోంగూర పచ్చడి అండి ఈరోజు. అల్లమును ఒక యాలక్కాయ దంచేసాను అన్నమాట టీలో. బాగా మరగనిచ్చి పాలు పోద్దామని. కాగినాయండి, డికాషన్ కాగినాయి, టీ డికాషన్. పాలు పోసేస్తున్నా. పాలు పోసినాక బాగా మరగనిచ్చి వడకట్టుకోవాలన్నమాట. కొంచెం పంచదార వేసేసా. అది చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్ కాదు. నేను చిన్న స్పూన్ అన్నిసార్లు వేసేటడికి మీకు ఎక్కువ అనిపిస్తుంది అది, కానీ చాలా చిన్న స్పూన్ అనమాట అది. 4 వేస్తే 2 స్పూన్లు లెక్క అనమాట అది. ఇక టీ మరిగినాయండి, అవి వడపోసుకోవాలి. గోంగూర పచ్చడి కూడా నూరటం దాదాపుగా అయిపోయినట్టేనండి. కూర రెడీ, పచ్చడి రెడీ, టీ ఉండే ఇంకా మధ్యాహ్నానికి, అన్నం రెడీ, పెరుగు కూడా తోడుకుందండి, పెరుగు కూడా రెడీ అనమాట. క్యారెట్ ఫ్రై, గోంగూర పచ్చడి, అన్నము, పెరుగు అనుకోండి తోడుకుంది బాగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.